హాయ్ ఫ్రెండ్స్! నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మనం వంటల్లో వాడుకోవడానికి అప్పటికప్పుడు కాకుండా రెడీ టు యూజ్ లాగా జీడిపప్పు పేస్ట్ అనేది నేను తయారు చేసి చూపిస్తాను. ఈజీ ప్రాసెస్ అండి. కానీ మనకి అందుబాటులో ఉంటే అన్ని కూరల్లో వేసుకోవచ్చు. జీడిపప్పుని మనకి ఎంత కావాలో అంత తీసుకొని వాటర్ వేసి 1, 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మనం ఒక కప్పు నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇంచుమించుగా 3 గంటలు గాని, 4 గంటలు గాని పక్కన పెట్టేసి వదిలేస్తే ఇలా చక్కగా నానిపోతుంది. ఇంకా మనం దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవడమేనండి. అంటే మనం చికెన్ గాని, మటన్ గాని లేదంటే ఆకుకూరలు గాని ఏ కూరలు వండినా లేదు అంటే పిల్లలకి మార్నింగ్ పాలు వేడి చేసినప్పుడు ఒక స్పూను ఈ పేస్ట్ వేసి మనం మరిగించి ఇచ్చామనుకోండి చాలా మంచిదనమాట. జీడిపప్పులో కొలెస్ట్రాల్ అనేది ఉండదండి. మనం ఎంత తిన్నా కూడా ఏం కాదు. అలా అని లిమిట్‌కి మించి కూడా తినలేము. కానీ నేను చేసిన క్వాంటిటీ మాకు 1 వీక్ వరకు సరిపోతుంది. నేను చేసే కూరల్లో గ్రేవీ కోసం కూడా ఈ పేస్ట్‌ననేది వేస్తాననమాట. ఇంకా మనం దీనికి సరిపడా నీళ్లు వేసేసుకొని, మిక్సీ తిరగడానికి సరిపడా మూత పెట్టేసుకొని, పేస్ట్ లాగా తయారు చేసేయడమే. ఇంతేనండి జీడిపప్పు పేస్ట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. సూపర్ మార్కెట్‌లో చాలామంది కొంటూనే ఉంటారు దీన్ని. అలా అవసరం లేకుండా ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంచుమించుగా వారం, 10 రోజులు నిల్వ కూడా ఉంటుంది. దీన్నిలా ఒక చిన్న గాజు సీసాలోకి తీసేసుకున్నాను. నాకెప్పుడు కావాలనుకుంటే అప్పుడు అంటే డైరెక్ట్‌గా పాలల్లో కలిపినా కలుపుకోవచ్చు. లేదంటే మరిగే పాలల్లో గాని, మనం ఏదన్నా పాయసం ఇలాంటివి చేసినప్పుడు గూడా చిక్కదనం కోసం ఒక 2 స్పూన్లు వేస్తే భలే రుచిగా ఉంటుంది. అంటే ఇలా పేస్ట్ తయారు చేసిన దాంతోనే మనం బర్ఫీ లాంటిది కూడా తయారు చేసుకోవచ్చనమాట. కావాలి అననంటే ఎక్కువ క్వాంటిటీలో తయారు చేస్తే. ఇంకా ఇలా తిప్పిన వాటర్ ఉంది కదా! మిక్సీ గిన్నెలో దీన్ని నేనైతే బంగాళాదుంప కర్రీలో వేసేసాను. చూసారు కదా! ఈజీగా ఇంట్లో ఇలా హోమ్ మేడ్ ఎటువంటి కెమికల్స్ లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్‌ని నేను మీకు చూపించాను. యాక్చువల్‌గా ఇది ఇంట్లో నేను చేసి పెట్టుకుంటాను. ఆ వీడియోనే మీతో నేను షేర్ చేశానన్నట్టు. ఇది జాబ్ చేసే వాళ్ళకి, వర్కింగ్ వుమెన్స్‌కి చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.